నా పేరు ఎండి ఆనంద్ బాబు. నేను కాటికాపర్ల సంఘం రాష్ట్ర నాయకుడిని. ఈరోజు మేము చాలా దుర్మార్గంగా బతుకుతా ఉన్నాం. మా సమస్యల పైన రాజధాని నగరానికి వచ్చాం. మేము వచ్చిన సమస్య అంటే అందరూ మా సమస్యలు పరిష్కరించండి అంటున్నారు. మేమేమో మా వృత్తిని వృత్తిగా గుర్తించండి అంటున్నాం. ఇక్కడ అధికారులైనా పాలకులైనా ఎవరు చచ్చినా మేమే పూడుస్తాం, ఎవరు చచ్చినా కర్రలు పేర్చి మేమే కాలుస్తాం. కానీ ఆ వృత్తిని మాత్రం ఇప్పటికీ ప్రభుత్వాల దృష్టిలో వృత్తిగా కూడా లేదు. ఇది ఎంత దౌర్భాగ్యం అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము అడుగుతున్న మా వృత్తిని వృత్తిగా గుర్తించడమే కాదు, సామాజిక బాధ్యతగా తీసుకొని అంటరాంతరాన్ని అవమానాలను భరిస్తూ ఈ వృత్తిని మేము చేస్తూ ఉన్నాం. అయ్యా మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా నియమించండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చాలీ శ్మశానాలు మీరు చూడండి, తీసిన దగ్గరే గుంత తీస్తూ ఉన్నాం. తీస్తే పుర్రె కుళ్ళిండదు, ఎముకలు కుళ్ళిండవు, మా చేతులతో ముట్టి పక్కనేస్తూ ఉన్నాం. అయినా సరే మాకు ఆరోగ్య భద్రత లేదు, ప్రమాద బీమా సౌకర్యాలు లేవు. మా పిల్లలు ఈరోజు అభద్రతా భావంలో బతుకుతూ ఉన్నారు. మా పిల్లలకు ప్రత్యేకమైన ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు లేకోకుండా విద్యను అందించాలి, మాకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి, మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలి. ఈరోజు చూస్తూ ఉన్న సమాజంలో చాలా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. చివరికి సచ్చిన వారిని పూడ్చేటువంటి శ్మశానాలు కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. చాలా చోట్ల శ్మశానాలు లేవు. దారులు ఏర్పాటు చేయండి, శ్మశానాలను శుభ్రపరచండి, అందులో బోర్ వేయించండి, షెడ్డు నిర్మించండి, శ్మశానాలను కాపాడండి. మొత్తం సమాజానికి అవసరమైనటువంటి శ్మశానాలను మేము రక్షిస్తాం. అలాంటి మాకు రక్షణ లేదు. కాబట్టి ప్రభుత్వాలు మేము కోరుతా ఉన్నాం, మాకు రక్షణ కల్పించి 4వ తరగతి ఉద్యోగులుగా నియమించకపోతే రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ అధికారులను పాలకులను నిర్బంధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. సార్ మాది మంత్రాలయం మండలము. మాకు ఘాటి కాపర్లో 4వ తరగతి ఉద్యోగులుగా మమ్మల్ని ఇంతవరకు నిర్ణయించలేదు. జగన్ ప్రభుత్వంలో కూడా ఇట్లే అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినారు కాబట్టి మాకు ఏమన్నది ఘాటి కాపర్లు ఖచ్చితంగా 4వ తరగతి ఉద్యోగులుగా నిర్మించాలని మేము కోరుతున్నాం సార్. ఏం చేస్తారు మీరు అసలు? మేము ఘాటి కాపర్లు అంటే కట్టెల్లో వేసి కాలుస్తాము, మశానంలో పూడుస్తాము, అన్ని రకాలుగా మేము కాపలా ఉంటాం సార్. ఇప్పటివరకు మీకు ఏమి ప్రభుత్వం నుంచి ఏమి లేదు సార్. కాటి కాపర్లు కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చినప్పటికీ కూడా అలాంటి వ్యాధులకు సైతం భయపడకుండా ఈరోజు సొంత ఇంటి వాళ్ళే కరోనా లాంటి వ్యాధులు వస్తే శ్మశానానికి శవాన్ని తీసుకొని వెళ్ళేలా కూడా శవాన్ని ఎక్కడో వదిలిపెడితే అక్కడ మగ్గినటువంటి శవాలను కూడా మరి కుళ్ళినటువంటి శవాలను కూడా ఈరోజు కాటిలో నుంచి కాటులు సరిగా లేకపోతే కాటిలో నుంచి తీసి ఆ శవాలను కూడా అక్కడ పెట్టడం కూడా జరిగింది. మా ప్రాణాలకు సైతం తెగించి మేము ఈ రీతిగా మేము ఈ వృత్తిని నిర్వహిస్తూ మేము ముందడుగేస్తుంటే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం సైతం గుర్తించలేదు. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి ఒక ప్రభుత్వం అయినా ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి మాకు కాటి కాపర్లను మమ్మల్ని ఆదుకొని మాకు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి మా యొక్క సమస్యను పరిష్కరించి మాకు అండదండగా ప్రభుత్వం ఉండాలని కోరుకుంటూ ప్రతి గవర్నమెంట్లో మేము డిమాండ్ చేసినది ఏమిటంటే కాటి కాపర్లు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించండి. ఎక్కడైతే శ్మశానాలు లేవో శ్మశానాలకు ప్లేస్ కేటాయించండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వలసలకు కూడా మేము వెళ్ళిపోతున్నాం. కానీ చనిపోతే అక్కడ నుంచి ఇక్కడ దాకా మా ఛార్జీలు నియమించుకొని కూడా మరీ ఊరికి రావాలి. కాకపోతే మాకు ఛార్జీలకు సైతం కూడా డబ్బులు లేకపోతే కూడా అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈ వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నాం. కరోనాలో అయితే ఎంత భయంకరమైన సాగులో కనీసం కుటుంబ సభ్యులు కూడా వచ్చి అక్కడుండి చూచారు కానీ శవం కాడికి రాలి. అలాంటి పరిస్థితుల్లో మేము శవాన్ని తోలుకొని బండిలో ఎక్కించుకొని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ దించి కాలిసి ఇంత చేసినా కానీ గవర్నమెంట్ మాకు గుర్తింపు లేదు. పోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఇంటికాడికి వెళ్తాం, శవాన్ని అందులో వేస్తారు. వేసిన తర్వాత శవంతో పాటు చాపలు, దిండ్లు, దుప్పట్లు, మరి పరుపులు, పువ్వులు, దండలు వగేరా అన్నీ వాడిని వేస్తారు. అవి కూడా ఎలా ఉంటాయి అంటే రసిగా ఆడుతూ ఉంటాయి. మంచంలో తిని మంచంలో అంటారు చూడు, మంచంలో ఎరిగి మంచంలో పురుగులు బయట రసిగా ఆడుతుంటే ఆ శవాలు కూడా వేస్తారు, అలా మూటలు కూడా వేస్తారు. అవన్నీ మేము క్లీన్ చేసుకోవాలి. మేము అయ్యా మాకు డైవర్ మామూలు అంటే ఏంటి ఆ డైవర్ మామూలు ఎందుకు ఇవ్వాలి అని అంటారు. అంటే అది ఒకటి సమస్య. మమ్మల్ని గుర్తింపు పోతే ఆ శవాన్ని ఫస్ట్ మేము ఇంటికాడిని తీసుకొచ్చేది మేము. దాన్ని అక్కడి నుంచి గేట్ కాడ దించిన తర్వాత కాటి కాపర్లో కూడా ఒక చుంకం అనేది ఉంటుంది. కాటి చుంకం ఏంటి, ఇవాళ పెట్టింది మేము పెట్టింది కాదు. అది సత్యచంద్రుడు నాటకం కానీ సినిమా కానీ ఇవన్నీ ఉన్నాయి. సత్యచంద్రుడు కొడుకు చనిపోతే తల్లి తీసుకొస్తే కాటి చుంకు ఇస్తేనే కాలుతానంటాడు. మరి అలాంటి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు ఉన్నాయి, అవి పాటించట్లా. అదేమంటే ఏంటి ఇచ్చేదేంటి
అక్కడ కట్టాం ఇక్కడ కట్టాం అంటారు. ఇవాళ ఇప్పుడు ఎర్రటి ఎండ ఏమండి, ఆ ఎండలో ఒక శవం కాలుతా ఉంటే ఆ శవాన్ని పుల్లలాగేసి నిప్పులాగేసి దాంతో పాటు మేము కూడా కాలిపోతూ ఉంటాం. మరి మాకు గుర్తింపు గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎలాగా? అందుకని మేము కోరేది ఏంటంటే మెయిన్ మాకు గుర్తింపు ఉండాలి, మమ్మల్ని గౌరవించాలి, మా మీద ఫీలింగ్ కూడా ఉంటుంది. అమ్మో ఈ శవాల బండి తోలుతున్నాడని దగ్గరకు రానిరు, ఏంటి అంటుకోరు బుట్టుకోరు. ఇవన్నీ చేసినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా వద్దు కాలు కడుక్కొని రమ్మంటారు. కాలు కడుక్కొని గుమ్మంది లోపలికి వచ్చాక స్నానం చేయమంటారు. మరి కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని గౌరవించట్లేదు, గుర్తింపు ఏంటి వివక్షగా చూస్తున్నారంటే, శవాలు దూరాడంటే మరి ఏంటి మా పరిస్థితి ఏంటి? ఆలోచించాలిగా గవర్నమెంట్. ఎవరు తోలుతారు? మేము మానేస్తాం, ఎవరు చేస్తారు? శవాలు కానీ కుళ్ళిండేలే సార్, మాకు అవే ఉద్యోగాలు అంటున్నారు. పచ్చివి తీస్తాము, బయటకు ఆడ పుడుస్తాము, సరిగా అవ్వడం లేదు, సమాధాలు కట్టుతున్నారు ఎక్కువ. గుర్తింపు కాడే లేదు, మా తాత ముత్తాతలు కానీ చేస్తున్నాము. బోరు నీళ్ళు లేవు, సౌకర్యం మాకు గుంతు దోగేదానికి నీరు కానీ లేదు మాకు. ఆదోని కర్నూలు జిల్లా గుర్తింపుడు కానీ కాడు లేదు. కరోనా టైంలోనా పోలీసు వాళ్ళు మాకు అడ్డుపడినారు, అయినా మాకు సార్ గుంతులు దోగుతామంటే ఏడా అని మాకు ఎంట వచ్చినారు. గుర్తింపుడు కాడు కానీ లేదు మాకు. కలెక్టర్ నుంచి మాకు కార్డు రావాలి పైనుంచి సార్. మీరు మాకు కర్పించాలి, ఉండేదానికి రూమ్ కానీ ఉండాలి, మాకు రూమ్ కానీ లేదు ఆడ. అంతే సార్ మాకు. ఇంకేం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? సార్ ప్రభుత్వం మాకు ఆదుకోవాలి సార్, కొద్దిగా ఏమీ లేదు మాకు. ఎవరైనా చనిపోతే గుంత తోగరా, లేకుంటే లేదు సార్ టౌన్. సార్ మాది కర్నూలు జిల్లా ఆదోని తాలూకా. నేను ఉంది శ్మశాన వాటికలో కాటి కాపరిగా పనిచేస్తున్నాను సార్. దాదాపుగా మా తాత ముత్తాతల నుండి ఈ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం సార్ అక్కడ. కానీ మాకు శ్మశానంలో పనిచేసే వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి లేదు, గుర్తింపు కార్డు లేదు. పక్క రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య పైన ధర్నాలు చేస్తే ఎంతో గుర్తించారు వాళ్ళని కూడా. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో పార్టీలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారడం లేదు. దయచేసి ఈ సమస్య మీద మేము ఎంతో పోరాడుతున్నాము. ఈ పోరాటాన్ని గుర్తించి మాకు సరైన గుర్తింపు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. రాత్రి టైం కాని టైంలో చిన్న పసిపిల్లలు కూడా చనిపోతుంటారు హాస్పిటల్లో. అటువంటి శవాలను కూడా తీసుకొని వచ్చి మేము పూంచుతుంటాము. సరిగ్గా కాలలేని శవాలను కూడా కాలుస్తుంటాము. చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాం. మా డిమాండ్ మాకు గుర్తింపు ఇవ్వాలి, తర్వాత మాకు పింఛన్ ఇవ్వాలి, తర్వాత మాకు ఊరిలో 3 సెంట్లు స్థలం ఇవ్వాలి. ఇది సార్ మా డిమాండ్స్. మాకు ప్రమాద బీమా కూడా కల్పించాలి. విజయవాడ కేంద్రమైనటువంటి మహాధర్నా చౌక్ వద్ద ఈరోజు శ్మశానంలో గుంతలు తీసి కట్టెలు పేర్చి కాల్చే కాటి కాపర్ల సంఘం మా సమస్యల పరిష్కరించండి మహాప్రభు అంటూ ఈరోజు ఈ ధర్నా చౌక్ చేరుకోవడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి కాటి కాపర్లు రావడం జరిగింది. రాష్ట్రంలో నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ 2025 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ కాటి కాపర్లను గుర్తించిన ప్రభుత్వము పాలకులు లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. శ్మశానంలో గుంతలు తీసి శ్మశానంలో కట్టెలు పేర్చి కాల్చే కాటి కాపర్లను గుర్తించండి. వారిని 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు శ్మశానంలో గుంతలు తీసే క్రమంలో శ్మశానంలో ఒక శవం పూడ్చిన మళ్ళొక శవాన్ని పూడ్చడానికి వెళ్ళిన గుంత తీసినప్పుడు ఆ గుంతలో కుళ్ళిన శవము ఉబ్బిన శవాలను తీసివేసి అదే స్థలంలో మళ్ళీ శవాలను పూడుస్తున్న క్రమంలో ఈ కాటి కాపర్లు అనారోగ్యానికి గురై జీవన భద్రత లేక చనిపోతున్న పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాటి కాపర్లకు ఇన్సూరెన్స్ పథకాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కాటి కాపర్లు దుర్భర స్థితిలో గ్రామాల్లో జీవిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే వారికి ఇంటికి స్థలం లేదు, జీవన ఉపాధికి ఆత్మగౌరవంగా బతికేందుకు కూడా పొలాలు లేవు. కనీసం ప్రభుత్వాలు వారికి 3 సెంట్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు కట్టించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆ కుటుంబాల్లోని చదువుకునే పిల్లలకు కూడా కార్పొరేట్ పాఠశాలల్లో విద్యలో రాయితీలను కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కావున ఇప్పటి వరకు మేము నాయకులకు అధికారులకు కూడా అనేక పలుమార్లు వినతి పత్రాలు అందించాం. ఇప్పటికైనా నాయకులు, శాసన సభ్యులు, అలాగే మంత్రులు, రాష్ట్రంలోని సీఎం గారు ఈ కాటి కాపర్ల సమస్యపై స్పందించాలని, ఈ కాటి కాపర్ల సమస్యను గుర్తించి అసెంబ్లీలో చర్చించాలని కూడా ఈ సందర్భంగా మనం మనవి చేస్తూ ఉన్నాం. నా పేరు కరుణాకర్, మాది కర్నూలు జిల్లా.
జిల్లా కమిటీ సభ్యుని. రాష్ట్ర వ్యాప్తంగా మన విజయవాడ కేంద్రమైనటువంటి కేంద్రంలో కాటి కాపర్ల సమస్య గురించి కర్నూలు జిల్లా కల్లూరు మండలం కార్యదర్శిగా నేను వచ్చాను. నా పేరు మదన గోపాలు. మరి 3 దఫాలుగా కాటి కాపర్ల వృత్తిని కొనసాగిస్తున్నాము. మరి మా వృత్తిని వృత్తిగా భావించకుండా డప్పు కళాకారులు, చర్మ కళాకారుల వృత్తిని గుర్తించారో అలాగే మా వృత్తిని కూడా వృత్తిగా గుర్తించి ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, కానీ ప్రభుత్వాలు ప్రజల తలరాతలు మాత్రం మారలేదు. మరి కరోనా సైతం సొంత బంధువులు ఆప్తులు కూడా గూంచే పరిస్థితిలో లేదు. ఆ పరిస్థితుల్లో కూడా మేము ఆ శ్మశానంలో పూచే ప్రయత్నం చేశాము. వాళ్ళని శుద్ధిపరచడం అయితేనేమి, భూస్థాపితం చేయడం అయితేనేమి, ఈ విధంగా 3 దఫాలుగా కొట్లాడుతున్నాము. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం గుడ్డి వైఖరి వచ్చింది. ఇప్పుడు అధికార పక్షం అదే గుడ్డి వైఖరి వ్యవహరిస్తుంది. మరి ప్రజల ఓట్లతో గెలుస్తారు, కానీ ప్రజలకు పనిచేయడానికి మాత్రం వీళ్ళకి మనసు రాదు. మరి 3 దఫాలుగా మా కష్టాన్ని, మా ఉల్లకాడు బతుకులని మమ్మల్ని శ్మశాన 4వ తరగతి ఉద్యోగస్తులకు గుర్తించమని మా ఆవేదన, ఆక్రోధన మీకు ప్రభుత్వాలకు వినిపిస్తున్నాం. మా డిమాండ్, మాకి హెల్త్ బీమా కల్పించాలి, 2 ఎకరాల భూమి ఇవ్వాలి. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కాటి కాపర్లకు ఒక ఉపాధిని కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. శ్మశానంలో గుంటలు తీసి పూడ్చి కాల్చే కాటి కాపర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కదలి వచ్చారు. వారి న్యాయమైన సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయమని చెప్పి కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సమస్య మీద రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోల బాల వీరేంద్ర స్వామి గారికి, ప్రధాన కార్యదర్శి నాయక్ గారికి, కమిషనర్ లావణ్య గారికి సమస్యల కోసం పరిష్కారం కోసం ఇచ్చాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం పక్షాన్ని ఆయనకి మెయిల్ ద్వారా పంపించాం. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ సమస్యల పరిష్కారం కోసంగా అసెంబ్లీ చర్చను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, ఈ యొక్క కాటి కాపర్లని 4వ తరగతి ఉద్యోగులు నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మంది కాటి కాపర్లకి ఇంటి స్థలాలు లేవు, ఇల్లు లేవు, ఇబ్బంది పడతా ఉన్నారు. వారి పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంది. కాబట్టి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలు చదువుకోవడం కోసంగా ఉచిత విద్య అనేది ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ ఫలితంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి టైంలో జీవో 1235 వచ్చింది. శ్మశానాలు లేని దగ్గర శ్మశానాలు కేటాయించాలని, ప్రభుత్వ స్థలం 2 ఎకరాలు కేటాయించాలని, లేని దగ్గర ప్రైవేట్ భూమి ఎకరా కేటాయించమని చెప్పింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వెళ్ళిపోయి దాదాపు 10 సంవత్సరాలు దాటిపోతుంది. కానీ ఆ జీవో మాత్రం ఏమాత్రం పరిష్కారం కావట్లేదు. దళితులకి శ్మశానాలు ఏర్పాటు చేయడం కోసంగా చేయాలి. లేని పక్షంలో ఈ శ్మశానాల్లో పనిచేసేటువంటి వాళ్ళ యొక్క కాటి కాపర సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాము. ఆ ఆందోళన మాత్రం ఈ పాలక పక్షాలు తప్ప మరొకటి కాదు. అందుకోసంగా ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారం కోసం దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వ్యాప్తంగా ఉన్నటువంటి కాటి కాపర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా విజయవాడ కేంద్రంగా మహాధరణ చేపట్టారు. సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి వారి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని అయితే వారు స్పష్టం చేస్తున్నారు. అయితే వారి ప్రధాన డిమాండ్ ఏంటంటే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారిని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి అలాగే పెన్షన్ మంజూరు చేయాలని, ఇటువంటి పలు డిమాండ్లతో వారైతే ఈ మహాధరణ చేస్తున్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాటి కాపర్లందరూ పాల్గొన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమం అయితే తీవ్రతరం చేస్తామని కూడా వారు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.